వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్‌లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు గానీ లైక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకున్నా పర్లేదు, లైక్ చేయండి. లైక్ చేస్తే ఏం పోతుంది, జస్ట్ నాకు ఇంకో నలుగురికి పుష్ చేస్తుంది యూట్యూబ్. ప్లీజ్ ఏమనుకోకుండా ప్రతి ఒక్కరు వీడియో స్టార్ట్ చేయంగానే లైక్ అయితే కొట్టేసేయండి. ఈ రోజుకి సంబంధించి ఓవర్‌సీస్‌లో 82,000 టికెట్స్ అయితే ఓవరాల్‌గా 82,000 ప్లస్ టికెట్స్ అయితే అమ్ముడుపోయినాయి. మొత్తం ఓవర్‌సీస్ అంటే యూఎస్ఏ, యూకే అన్ని దేశాలు కలుపుకుంటే. సో, అండ్ కూకట్పల్లి టికెట్ ఏదైతే ఉందో ఫస్ట్ టికెట్ 1,12,000 1,12,000 కు అమ్ముడుపోయింది. అది ఆయన వచ్చేసి సత్య యూఎస్ అని చెప్పి ఆయన కొనుక్కున్నారు. 1,12,000 ఫస్ట్ టికెట్. సెకండ్ టికెట్ వచ్చేసి 23,111. థర్డ్ టికెట్ వచ్చేసి 18,100 రూపీస్. సో, ఇది మీకు తెలిసే ఉంటది. నైజాముది అండ్ చెన్నైది. నైజాం వచ్చేసి 5,00,000కి అమ్ముడుపోయింది. చెన్నై వచ్చేసి 1,00,000కి అమ్ముడుపోయింది ఫస్ట్ టికెట్. సో, మీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అండ్ నిన్నటి సాంగ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. నిన్నటి సాంగ్‌కు సంబంధించిన ఒక రికార్డ్ ఏందంటే, నిన్న మొత్తం ఓవరాల్‌గా ఇండియా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, కువైట్, ఖతార్, యూఏఈ, యూకే, యూఎస్ఏ. యూఎస్ఏలో యూఎస్ఏలో మినహా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి కంట్రీలో సో నంబర్ 1గా ట్రెండ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 7-8 కంట్రీస్‌లో మన తెలుగు సాంగ్ ట్రెండింగ్‌లో నంబర్ 1గా నిలిచింది. అండ్ ఓజీకి సంబంధించిన ప్రీమియర్ షోస్ ఏవైతున్నాయో క్యాన్సిల్ అయినాయని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. సో, ఇందులో ఎంత మాత్రం వాస్తవం ఉందనేది ఇంకా అఫీషియల్‌గా అయితే రాలేదు. బట్ 24న ప్రీమియర్స్ అయితే లేవని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. అంతేకాకుండా 25థ్ 1 AM షోస్ నుంచి 25న 1 AM షోస్, 4 AM షోస్ నడుస్తాయని చెప్పి తెలుస్తుంది. యూఎస్ఏ కలెక్షన్స్ విషయానికొచ్చినట్లయితే యూఎస్ఏ ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ మాట్లాడుకున్నట్లయితే 441 లొకేషన్స్‌లో 1,737 షోస్. ఇప్పటి వరకు 50,000 టికెట్లకు పైగా అమ్ముడుపోయింది. అండ్ 12.6 క్రోర్ వరకైతే మన ఇండియన్ కరెన్సీలో యూఎస్ఏ నుండి వచ్చినాయి. ఓన్లీ యూఎస్ఏ. అండ్ నార్త్ అమెరికా చూసుకున్నట్లయితే $1.58 మిలియన్ అయితే సో ఇప్పటి వరకు జనరేట్ అయింది. టికెట్ విషయానికొచ్చినట్లయితే 54,700 టికెట్స్ అయితే అమ్ముడుపోయినాయి. సో, మన ఇండియన్ రూపీస్‌లో 14.2 క్రోర్ అయితే ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది. సో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ. అండ్ ఇది ఎంతమందికి తెలుసు, మెల్బోర్న్ ఐమాక్స్ థియేటర్ ఏదైతే ఉందో సెకండ్ లార్జెస్ట్ స్క్రీన్ అంట. సో, అది ఏకంగా ఓజీ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయిన జస్ట్ 2 నిమిషాల్లోనే ఫుల్ అయిపోయినాయంట. దేవర తర్వాత అంటే దేవర మన తెలుగు సినిమాని దేవర 12 మినిట్స్‌లో రికార్డ్ బ్రేక్ చేస్తే ఫుల్ అయిపోతే ఓజీ మూవీకి వచ్చేసరికి 2 మినిట్స్ 9 డేస్ బిఫోర్ అంటే ఒక సినిమా 9 డేస్ బిఫోర్ మాట్లాడుకున్నట్లయితే అంటే ప్రీమియర్ షో ఉన్నట్లయితే, ప్రీమియర్ షో లేదు గానీ ఒకవేళ ప్రీమియర్ షో ఉంటే సో 9 డేస్ బిఫోర్ మనం మాట్లాడుకున్నట్లయితే కలెక్షన్స్‌లో కల్కి వచ్చేసి టాప్ 1లో ఉంది. $14,87,149 కల్కి అయితే నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. ఓజీ వచ్చేసి టాప్ 2లో ఉంది. ఇప్పుడు $14,23,955 తోటి. థర్డ్ పొజిషన్ వచ్చేసి దేవర 14,20,733. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి పుష్ప 2 14,42,000 టికెట్లు. సలార్ వచ్చేసి 6,25,684 టికెట్లతోటి $6,25,684 తోటి. సారీ, అన్ని డాలర్స్. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్. సో, ఇది ఇప్పటివరకు ఉన్న అంటే టాప్ 2లో నడుస్తుంది ఓజీ ఇప్పటివరకు అయితే. ఇంకా ట్రైలర్ అయితే రిలీజ్ కాలేదు. సో, ఈ మూవీస్ కన్నిటికి ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయింది. అన్ని భాషల్లో రిలీజ్ అయింది. సో, అన్ని భాషల్లో ఆ టైంకి ఆల్రెడీ అంతటా బుకింగ్స్ ఓపెన్ అయినాయి ఆల్మోస్ట్. సో, ఇదంతా ఓన్లీ యూఎస్ఏకి సంబంధించిన రికార్డ్స్ అయితే కలికి టాప్‌లో ఉంటే ఓజీ టాప్ 2కి వచ్చేసింది ఇప్పటికైతే. అండ్ ప్రతి ఒక్కరు ఈ వీడియోనైతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. బట్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.